మీరే చాలా పేర్లు చెప్పారు, మీతోటే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఉద్యోగ సంఘాలు గతంలో బీఆర్ఎస్ పార్టీకి వత్తాసగా మారారు. ఉద్యోగ సంఘం నాయకులంతా కూడా అప్పుడు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళందరికీ పదవులు కూడా దక్కాయి. ఇప్పుడు కూడా అదే రకంగా బీఆర్ఎస్తోనే ఉద్యోగులు ఉన్నారనే అభిప్రాయం ముఖ్యమంత్రి గారికి ఉన్నట్లు కనిపిస్తుంది. ఏమంటారు? కళ్యాణ్ ఒక్క మాట చెప్పాలా, తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ తోటి, కాంగ్రెస్ తోటి, బీజేపీ తోటి అందరితోటి కలిసి పనిచేసినాం. మా శ్రవణన్న కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో టిఆర్ఎస్ నుంచి కీలక నేత. ఆ రోజు అన్ని పార్టీలతో కలిసి పనిచేసాము, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కేసీఆర్ గారితో ఒక అనుబంధం ఉంటది డెఫినెట్ గా ఉద్యమ నాయకుడు. ఆ రోజులో 14 ఉద్యమం సమయంలో, తర్వాత కూడా వాళ్ళు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ టర్మ్ లో కూడా ఉద్యోగ సంఘాలు చాలా సానుకూలంగా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం 42-43% పిఆర్సీ ఇచ్చిన ఘనత వారికి దక్కుతుంది. నేను ఏమంటున్నానంటే, సరే అక్కడ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా రెండో దఫా అసలు ఉద్యోగ సంఘాలు పట్టించుకోలేదు, పిలిచి మాట్లాడలేదు, నెల జీతం రాలేదు అన్నటువంటి విమర్శ కూడా చాలా ఉంది. ఆ కారణంగా కదా చాలా మంది కొంత సామాన్యమైనటువంటి ఉద్యోగ సంఘ నాయకులు కాకుండా వ్యక్తులుగా రేపు కాంగ్రెస్ పార్టీ షిఫ్టింగ్ లో కూడా వారి పాత్ర ఉంది, నేను కాదనట్లేదు. ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఎప్పుడు కూడా ఒక పార్టీకి వత్తాసు పలకరన్న, దట్ ఇస్ ఫ్యాక్ట్. ఇప్పుడు నాయకులుగా మేము ఉండొచ్చు, దేవప్రసాద్ కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, రవీందర్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, స్వామి గౌడ్ కావచ్చు, డిఫరెంట్ పార్టీలు ఉన్నారు. ఇప్పుడు స్వామి గౌడ్ గారు కొన్ని రోజులు బీజేపీలో ఉన్నారు, నేను బీజేపీలో ఉన్నాను. పార్టీలు వేరు, ఉద్యోగ సంఘాల హక్కులు వేరు. ఉద్యోగ సంఘాల హక్కుల కోసం ఎవరితోటైనా మాట్లాడే వాతావరణం ఉంటుంది. ఇవాళ ఒక ముద్ర వేయడం అనేది సమంజసం కాదు. డెఫినెట్ గా ఎంతో కొంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఉద్యోగ సంఘాల ఉద్యోగులు కూడా కీలకమైన పాత్ర, నిరుద్యోగుల పాటు ఉద్యోగులు కూడా కీలకమైన పాత్ర పోషించారు. ఒక అసంతృప్తి అధికార పార్టీపై, గతంలో ఉన్న పార్టీపై అసంతృప్తితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నటువంటి వాతావరణంలో ముఖ్యమంత్రి గారు ఒక మెట్టు దిగి సానుకూలమైన వాతావరణం సృష్టించాలి. నేను మళ్ళీ చెప్తున్నానన్న, ప్రజలకు ఉద్యోగులకు గ్యాప్ పెంచే ప్రయత్నం చేయడం చాలా ప్రమాదకరం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ప్రయత్నం చేసి ప్రజల నుంచి ఉద్యోగుల పైన తీవ్రమైన భావన సృష్టించడం ద్వారా అది ప్రభుత్వానికి నష్టం. ప్రభుత్వం అంటే ఎవరైనా ముఖ్యమంత్రి నుంచి ప్రజలు కదా, ప్రభుత్వ ఉద్యోగులు కదా. ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగం మీద గ్యాప్ పెంచడం ద్వారా అనేక రకాల తీవ్రమైన పరిణామాలు వస్తాయి. అది చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళు రియలైజ్ అయ్యారు, నేను చేసిన పొరపాట్లు. అప్పుడు కొంతమందితో వ్యక్తిగత పంచుకున్నారు కూడా. ఉద్యోగులతో నేను సత్సంబంధాలు దెబ్బతీసుకున్నా కాబట్టి 2004లో నేను ఓడిపోయానని చెప్పడం జరిగింది బహిరంగంగా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా అట్లాంటి తప్పుదాలు చేయకుండా ఇవాళ చాలా అనుకూలంగా ఇప్పుడు ఉద్యోగులకు చేసి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు మేము కుటుంబంలో సభ్యులమే, మమ్మల్ని నిలిచి మాట్లాడితే సమస్యలు పరిష్కారం అయితే అంటున్నారు తప్ప మేము యుద్ధం చేస్తాం, పోరాటం చేస్తాం, సమరం చేస్తాం అని చెప్పట్లేదు. ఉద్యోగ సంఘాలు అట్లా చెప్పరు. మీరు గతంలో ఉద్యమ సమయంలో మీరు చాలా సార్లు అలా హెచ్చరించారు కదా విఠల్ గారు, మీరు అటువంటి మాటలు చాలా వాడారు తెలంగాణ ఉద్యమ సమయంలో. ఉద్యమం చేశామన్నా, మా పైన దేశద్రోహ కేసులు పెట్టుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పైన దేశద్రోహ కేసులు.